కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొందరు నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారుతూనే వస్తున్నారు. తాజాగా ఒక సీనియర్ నాయకుడు జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఆ నాయకుడు ఈ పార్టీలోకి వచ్చి తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆ సీనియర్ నాయకుడు ఎవరో తెలుసుకుందాం. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం సామినేని ఉదయభాను వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలో చేరడంతో అతనికి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. అయితే ఇంతటి ఉన్నత పదవిని సామినేనికి ఇచ్చినప్పటికీ అది నామమాత్రంగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్ష పదవిలో సామినేని ఉన్నప్పటికీ ఎవరికి ఏ విధమైన సహాయం అందించలేకపోతున్నానని, తన అనుచరులకు ఏ విధమైన అవకాశాలను ఇవ్వలేకపోతున్నానని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. అధికార కూటమిలో ఉన్నప్పటికీ పనులు ఏమాత్రం జరగకపోవడంతో ఎందుకు ఈ పార్టీలోకి వచ్చానా అన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పేరుకు మాత్రమే తాను అధ్యక్ష పదవిలో మాత్రమే ఉన్నానని, జనసేన పార్టీలో చేరే సభ్యులకు ఏ విధమైన అవకాశాలు ఇవ్వడానికి అనుకూలంగా లేకపోవడంతో అసలు తనను గుర్తిస్తున్నారా లేదా అన్న సందేహాలు నేతలలో కలుగుతున్నాయి. సీనియర్ నాయకుడైనప్పటికీ గ్లాస్ పార్టీలోకి వచ్చాక తన పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఏమాత్రం గౌరవం దక్కటం లేదంటూ ఫీల్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగ్గయ్యపేట నియోజకవర్గంలోనూ సామినేని పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలుస్తోంది. అయితే జగ్గయ్యపేట ఎమ్మెల్యే అయిన శ్రీరామ్ తాతయ్య కూడా సామినేనిని పట్టించుకోవటం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అతనిని ఆహ్వానించడం లేదని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో సామినేని ఉదయభాను హవా లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఉదయభాను సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడైన సామినేని ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2 సార్లు కాంగ్రెస్ నుండి పోటీ చేయగా 3 సార్లు వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేశారు. కానీ మొత్తానికి 3 సార్లు మాత్రమే విజయాన్ని సాధించారు. గతంలో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సామినేనికి మంత్రి పదవి దక్కకపోవడంతో తనపై కుట్ర జరిగిందంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ కారణంతోనే సామినేని ఉదయభాను గ్లాస్ పార్టీలోకి వచ్చినప్పటికీ ఏ విధమైన గుర్తింపు లభించడం లేదని తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారట. ఏదేమైనా సామినేని పార్టీ మారినప్పటికీ కష్టాలు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతోంది.